ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్ యొక్క హాట్స్పాట్ ఉంటుంది కదా, ఆ హాట్స్పాట్లో దాగి ఉన్న సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ అయితే చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, జనరల్గా మనము హాట్స్పాట్ని ఆన్ చేసి మన ఫ్రెండ్స్ని షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా కొద్ది నిమిషాల పాటు, ఒక 2 నిమిషాల పాటు ఆన్ చేయమని అంటారు. బట్ మనకు సంబంధించిన మొత్తం డేటా వాళ్ళు వాడేస్తూ ఉంటారన్నమాట. అయితే చూడండి, నేను ఈ వీడియోలో ఈ ట్రిక్ అనేది చెప్తాను కదా, అలాంటప్పుడు మీరు కంప్లీట్గా మీరు ఇంటర్నెట్ వాడే విధానాన్ని చేంజ్ అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డేటాల్లీ అన్నమాట. ఇది గూగుల్ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఈ డేటాల్లీ అనే అప్లికేషన్ని ముందుగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్గా మన యొక్క డేటాని సేవ్ చేసే అప్లికేషన్. చాలా వండర్ఫుల్గా సేవ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా డైలీ మనం లిమిట్ కూడా దీన్ని సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సింది దీంట్లో హాట్స్పాట్ ట్రిక్ కాబట్టి కింద మీకు న్యూ ట్రాక్ హాట్స్పాట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దానికంటే ముందు కొన్ని పర్మిషన్ని మనం గ్రాండ్గా అలో అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఈ విధంగా అలో చేసిన తర్వాత కింద మీకు ట్రాక్ హాట్స్పాట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. దీనిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫ్రెండ్స్కి ఎన్ని ఎంబీలు అయితే షేర్ చేయాలనుకుంటారో అన్ని ఎంబీస్ని మాత్రమే మీరు ఇక్కడ సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 10 MB మా ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ట్రాక్ హాట్స్పాట్ పైన ట్యాప్ అనేది చేయండి. 10 MB సెట్ చేసి ఇక్కడ గో టు సెట్టింగ్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన హాట్స్పాట్ని టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద మీకు ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మీరు ట్రాక్ చేశారనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సంబంధించిన వాళ్ళకు 10 MB మాత్రమే వెళ్ళిపోవడం జరుగుతుంది. మిగతా డేటా అంతా మీకు ఆటోమేటిక్గా మిగలడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నా ఆటోమేటిక్గా ట్రాకింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ని ఏదైనా డేటాని షేర్ చేస్తున్నట్లయితే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. మీకు వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ అప్డేట్ చేసినా వాళ్ళకు జస్ట్ 10 MB మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. రిమైనింగ్ డేటా మొత్తం మీకు మిగలడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ మనకు డేటాల్లీ అప్లికేషన్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది. పైగా ఇది చాలా సీక్రెట్గా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు మొబైల్ డేటాని మేనేజ్ చేసుకోవచ్చు, డైలీ లిమిట్ని కూడా మీరు వాడుకోవచ్చు. కంప్లీట్గా మన యొక్క డేటాని సేవ్ చేయడానికి అప్లికేషన్ చాలా సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీ ఫ్రెండ్స్ని డేటాని షేర్ చేస్తున్నట్లయితే సింపుల్గా మీకు లిమిట్ అంటే మీ యొక్క కంప్లీట్ డేటాని వాడకుండా మీరు సర్టెన్ డేటాని యూజ్ చేసేటట్టు ఈ విధంగా సెట్ చేసి వాళ్ళకు హాట్స్పాట్ని షేర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.